కాస్త పైకి లేపి నువ్వు కోవెల వాకిలి దాటుతుంటే, కోవెల వాకిలి దాటుతుంటే, నీ కాలి గొలుసులో వేలాడే ఒక మూవ గల్లు మంది, నా గుండె జల్లు మంది, గుండె జల్లు మంది. వర్షంలో నిలువెల్ల తడుస్తూ విదిలించిన వాల్జడలో జారి, విదిలించిన వాల్జడలో జారి, ఆ చిరు చినుకులు నా చెంపలపై బడి ఒళ్ళు చిల్లు మంది, నా గుండె జల్లు మంది, గుండె జల్లు మంది. ఒళ్ళంతా నువ్వు కళ్ళు చేసుకొని చూస్తున్నది నా తడిసిన ఒళ్ళని, చూస్తున్నది నా తడిసిన ఒళ్ళని. తెలిసిన క్షణమే నన్నేదో కొత్త సిగ్గు అల్లుకుంది, నా గుండె జల్లు మంది, గుండె జల్లు మంది. ఎగురుతును పండందుకొనుటలో ఎగసి పడే నీ సొగసులని, ఎగసి పడే నీ సొగసులని. తొంగి తొంగిరే చూస్తూ ఉంటే చెంప చెళ్ళు మంది, నా గుండె జల్లు మంది, గుండె జల్లు మంది, జల్లు మంది. నా పేరు నీలిమ. అందరూ నీలు నీలు అని పిలుస్తారు. పెద్ద అందమైన పేరు కాదు కానీ ఓకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, అకౌంట్స్ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. నేను ఒక తప్పు చేయబోతున్నాను. కంగారు పడకండి, రీజన్ ఉంది. అసలు నేను తప్పు చేయబోటానికి కారణం ఎవరో తెలుసా? మా అక్క భ్రమరాంబ, శ్రీమతి భ్రమరాంబ. ఇది శ్రీమతి కాకముందు మతిలేని పని ఒకటి చేసింది. అందుకే ఇప్పుడు నేను ఈ తప్పు చేయాల్సి వస్తోంది. చిన్నప్పటి నుంచి ఆటల్లో, పాటల్లో, చదువులో అన్నిట్లో తనే ఫస్ట్. నేను జస్ట్ యావరేజ్ అంతే. మమ్మీ డాడీలకు మా అక్కంటే ఒక రకమైన స్పెషల్ ఎఫెక్షన్. దానికి అన్నీ ఎక్కువే. ఇడ్లీ ఎక్కువ, పాలు ఎక్కువ, గోము ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువే. చివరికి నేను కూడా మా అక్కని స్పెషల్ గా చూడాల్సి వచ్చింది. అప్పుడు మా అక్క 10th క్లాస్, నేను 8th క్లాస్. మా అక్క 24 hours చదువుతూ ఉండేది. అది చూసి మా డాడీకి ఇది స్టేట్ ర్యాంక్ కొట్టేస్తుందని గట్టి నమ్మకం వచ్చేసింది. సరిగ్గా అప్పుడు మా అక్క జీవితంలోకి మున్నాగాడు ఎంటర్ అయ్యాడు. హాయ్. హాయ్. మున్నా. భ్రమరాంబ. హలో. హలో. మున్నా. నీలిమ. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నేను కూడా ఫ్రెండే కదా అనుకున్నాను. ఒకసారి మా అక్క నేను ట్యూషన్కి వెళ్తున్నాం. హాయ్. హాయ్ మున్నా. బ్రహ్మ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. అంటే కొంచెం పర్సనల్. నీలు, నువ్వు ట్యూషన్కి వెళ్ళు, నేను మున్నాతో మాట్లాడొస్తాను. సరే చెప్పు మున్నా, ఏదో చెప్పాలన్నావు. చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. అది 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 పర్వాలేదు చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. 10th ఫెయిల్, స్టడీస్ కి ఫుల్ స్టాప్, డాడీ డిసప్పాయింటెడ్. తర్వాత పెళ్లి చేసుకుంది. మున్నాని కాదు, రీసెంట్ గా ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. మా అక్క బాగా చదివి సునీత విలియమ్స్ లాగా, కల్పన చావ్లా లాగా రాకెట్లు నడుపుతుంది అనుకున్నాడు మా డాడీ. చివరికి జాకెట్లు కుట్టుకుంటూ టైం పాస్ చేస్తోంది. మా అక్క రాకెట్ నుండి జాకెట్ దాకా దిగజారిపోయిందంటే దానికి కారణం ఎవరు? మున్నాగాడు.
ఈ మున్నాగాడు ప్రతి మగాళ్ళలో ఉంటాడు. అందమైన అమ్మాయితో ఫ్రెండ్షిప్ అవగానే మున్నాగాడు లవ్ అంటూ బయటకొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. అందుకే ఆ ఛాన్స్ నేను ఏ అబ్బాయికి ఇవ్వదలుచుకోలేదు. లైఫ్ లో మంచి పొజిషన్కి వచ్చేదాకా ఏ మున్నాగాడిని నేను ఎంటర్టైన్ చేయను. అలా జరగాలంటే నేను తప్పు చేయక తప్పదు. చూడమ్మా, తప్పు చేశాక ఇక్కడికి వచ్చి క్షమాపణ అడుగుతారు. నువ్వేంటి తప్పు చేస్తానంటావు? చేసేది తప్పని తెలిసాక అది చేయడం ఎందుకు? తప్పదు ఫాదర్. నేను నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా చాలా మంది అబ్బాయిలు ఏదో విధంగా కలుస్తుంటారు. వాళ్ళలో కొంతమందితో అయినా నేను ఫ్రెండ్లీగా ఉండక తప్పదు. వాళ్ళలో కొంతమంది అయినా మున్నాగాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ అడ్డుకోవాలంటే నేను ఈ తప్పు చేయక తప్పదు ఫాదర్. పైగా మొన్న కొంతమంది నాటీ బాయ్స్ నోటీస్ బోర్డులో టాప్ 10 బ్యూటిఫుల్ గర్ల్స్ ఫొటోస్ పెట్టారు. నాకు 5th ర్యాంక్ ఇచ్చారు. ఇడియట్స్. ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చుగా. అందులో 9 గర్ల్స్ ఆల్రెడీ ఎంగేజ్డ్. ఐఎమ్ వేకెంట్. అప్పటి నుంచి అబ్బాయిలందరికీ నా మీదే చూపు. అందుకే నేను ఈ తప్పు చేస్తున్నాను. చేయాలి, తప్పదు. సరే, ఇంతకీ నువ్వు చేయబోయే ఆ తప్పేంటి? ఆయన అడగండి, చెప్తారు. అమ్మయ్యా, అందరు దేవుళ్ళకి చెప్పేశా. అయ్యో సారీ. ఆకులతో రెమ్మలతో కుమ్మలతో అడుగులతో అడుగుల చేయని సవ్వడితో నిజమని చెప్పు, నిజమని చెప్పు, నిజమేనని చెప్పు, నిజమేనని చెప్పు. నీలు లవ్స్ రాజేష్. నిజమని చెప్పు, నిజమని చెప్పు, నిజమని చెప్పు, నిజమని చెప్పు. నీలు లవ్స్ రాజేష్. ఏంట్రా నీలిమ కూడా లవ్ లో పడిందా? పడలేదురా, రాజేష్ అనేవాడు పడేశాడు. వీళ్ళ ప్రేమ ఆకాశం అంత ఎత్తుంది, చిల్లు పడితే తుస్సుమంటుంది. ఓ షిట్, ఏమైందిరా? ఫ్యాక్టరా. నేను ప్రపోజ్ చేయాలనుకున్నా కానీ లేట్ అయింది. ఏమో అనుకున్నాను, నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువే. కంగ్రాట్స్ నీళ్ళు, లవ్ లో పడ్డావుంటగా. థ్యాంక్స్. ఇంతకీ రాజేష్ ఏ కాలేజీ, ఏం చదువుతున్నాడు? అతను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు. ఇంతకీ రాజేష్ ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా? ప్లీజ్ నన్నేం అడగండి, ఐ ఫీల్ ఎంబారస్డ్. మొత్తానికి అందరినీ నమ్మించాను. థ్యాంక్ గాడ్. ఇక నాకెవరూ లవ్ ప్రపోజ్ చేయరు.